చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువు పేరట, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను మాట్లాడుతుంది ఆ జీవితాల్లో వాళ్ళ ప్రమాదంలో ఏమవుతున్నారు, పెట్టుకుంటున్నారు. సినిమా యాక్టర్స్ అని అంటున్నాను చూడండి. నేను అలాంటి సినిమా యాక్టర్స్లో ఒక యాక్టర్ ఉంది. ఆ యాక్టర్ పేరు నేను చెప్తే మళ్ళీ బాగోదు. ఒక యాక్టర్ ఉంది, మంచి హీరోయిన్ ఆవిడ. ఆ హీరోయిన్ ఎవరో కాదు, పెద్ద హీరోయిన్, ఒక పెద్ద హీరో కుమార్తె ఆ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎక్కడుంది తెలుసా? ఇల్యూమినాటో క్లబ్లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు తీసింది ఆవిడ, పెద్ద యాక్టర్, పెద్ద పెద్ద హీరోలకి ఆవిడ నటించింది, పెద్ద పెద్ద హీరోలతో నటించింది ఆవిడ. ఆ హీరోయిన్ ఒక గొప్ప హీరోకి కూతురు. ఆ కూతురు ఈ ఇల్యూమినాటి అనే క్లబ్లో ఉంది. కావాలంటే నాతో I'm from the ఆవిడ Illuminati. చెప్పింది ఈ విషయం. The Illuminati. Me and my whole family from the Illuminati. Okay. And நான் ஒரே ஒரு விஷயம் சொல்வேன். நீங்க பாம்பே ஃபிளாட் பாத்தீங்களா? Illuminati person will have such a small flat. సాతాన్ని పూజించేవాళ్ళు, ఎవరిని పూజించేవాళ్ళు కాదు వీళ్ళు. ఆవిడ ఇంకో షాకింగ్ విషయం ఏం చెప్పిందంటే, కేవలం నేను ఒకటే కాదంటూ ఉండింది ఆ క్లబ్లో, మా ఫ్యామిలీ మొత్తం ఆ క్లబ్లో ఉన్నారు. ఏ క్లబ్ అది? ఇల్యూమినాటి అనే క్లబ్. ఆ పెద్ద హీరో కూతురు అని అంటుంది చూడు, ఆ హీరో కూడా ఎక్కడ ఉన్నాడంట? ఆ ఇల్యూమినాటి ఒక క్లబ్లో ఉన్నాడంట. అంటే సాతాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. అంటే వాళ్ళంత పెద్ద హీరోలు ఎట్లయినారు తెలుసా? ఇప్పుడు వాళ్ళంత పెద్ద హీరోయిన్ ఎట్లయిందో తెలుసా ఆవిడ? ఈ క్లబ్లో చేరే. ఆ క్లబ్ ఎలాంటిది? ఆ క్లబ్ సాతాన్ క్లబ్ అది. ఆ క్లబ్లో వీళ్ళ ఆత్మలో వాళ్ళు సాతానికి ఏం చేసుకున్నారు? అప్పచెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అయినారు. మళ్ళీ 27 క్లబ్ కాదు అది, మళ్ళీ 27 వాళ్ళు పోరు. కానీ ఈ క్లబ్ అనేది ఇల్యూమినేటి క్లబ్. కానీ ఒకానొక రోజు వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా పతనం అవుతారు. ఎందుకంటే సాతానుడు కొన్ని విషయాలు వాళ్ళతో లాక్కొని ఆఖరికి వాళ్ళని ఏం చేస్తాడంటే వాళ్ళని పతనం చేస్తాడు. ఈ హీరోయిన్ కూడా ఆ క్లబ్లో ఉన్నారు. ఆ క్లబ్ ద్వారా, ఆ సాతాన్ శక్తుల ద్వారా వాళ్ళు ఏమైనారు? అంత పెద్ద స్టార్స్ అయినారు. ఈ వీడియో అయిన తర్వాత మీకు ఆ ప్రూఫ్ అనేది చూపిస్తాను. అంత పెద్ద స్టార్స్ అయినారు. దేని ద్వారా? ఈ ఇల్యూమినాటి అనే క్లబ్ ద్వారా. అలాగే ఇంకో క్లబ్ ఉంది. ఈ క్లబ్ ఏమంటే బిల్డర్బర్గ్. ఏది? బిల్డర్బర్గ్ అనేది ఒక క్లబ్. ఇది కూడా సాతాను ఒక క్లబ్బే. ఈ క్లబ్లో ప్రెసిడెంట్స్ తెలుసు కదా, ఆ దేశంలో ఉంటున్న ప్రధానులు ఏ క్లబ్లో ఉన్నారు? ఆ క్లబ్లో ఉన్నారు. ఎలా? వాళ్ళు కూడా ఆత్మలు దేనికి అప్పగించుకున్నారు తెలుసా? సాతానికే అప్పగించుకున్నారు. కొన్ని రంగాల పాటు సాతానుడు ఈ భూమిని ఏలుతున్నాడు అంటుంది చూడండి. ఆ రంగాలు ఏవో కాదు. ఆ రంగాలు ఇప్పుడు మనం టీవీలో చూస్తున్న సినిమాలు కానీ, ఇప్పుడు మనం టీవీలో చూస్తున్న సీరియళ్ళు కానీ, మనం ఇప్పుడు మనం టీవీలో చూస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, తెలుసు కదా ప్రోగ్రామ్స్ లేవు. ఆ ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు మన టీవీలో చూస్తున్న కొన్ని డ్యాన్స్ షోస్ కానీ, కొన్ని పాటల షోస్ కానీ, ఇవన్నీ ఎవరి విషయాలు చెప్తే ఇవన్నీ సాతాను వదిలిన కొన్ని విషయాలు. ఇప్పుడు చెప్పండి, సీరియల్ చూస్తున్నామా? సినిమాలు చూస్తున్నామా? పాటలు చూస్తున్నామా? డ్యాన్సులు చూస్తున్నామా? మనం కూడా ఏ క్లబ్లో ఉన్నాం? ఇప్పుడు చూస్తేనే క్లబ్లో వెళ్ళిపోతామంటే కాదు. వాళ్ళు ఆత్మలు అప్పగించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ క్లబ్లో ఉన్నారు. కానీ మనం ఆత్మలు అప్పగించుకోలేదు, కానీ ఇండైరెక్ట్గా సాతాను పంపించిన బానిసత్వంలో మనం కూడా బతుకుతున్నాము. సీరియల్ చూసి, దేని చూసి? సీరియల్ చూసి. అదే ఆ సీరియల్ చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడు గుర్తు రాలేదా నేను సాతాను చూస్తున్నానని? ఆ సీరియల్ చూస్తున్నప్పుడు సాతాను అధీనంలో నేను ఉన్నానని మీకు గుర్తు రాలేదా? రాదు. ఎందుకంటే ఆ సీరియల్ అంత బాగుంటుంది. సాతాను పెట్టే విషయాలు అంతా కమ్మగా ఉంటాయి. ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను మీకు, క్రమాలు చెప్తాను, కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి. ఇవన్నీ నిజాలు. పెద్ద పెద్ద పాప్ సింగర్స్ తెలుసు కదా మీకు? పాప్ సింగర్స్ అంటారు వాళ్ళని. ఆ పాప్ సింగర్స్లో శామ్ స్మిత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? శామ్ స్మిత్. ప్రజెంట్ ఉన్న వ్యక్తి అతని, ఎవరో కాదు. గూగుల్ సెర్చ్ చేయండి, పెద్ద సింగర్ అతని. శామ్ స్మిత్ అనే వ్యక్తి పాప్ సింగర్, పాటలు బాగా మాడతాడు.
ఇప్పుడు పాడతాడు. కానీ అంతకుముందు ఆయన పాటలు పాడేటప్పుడు ఆయనకు అన్ని అవకాశాలు అనేది ఆయనకు వచ్చేది కాదు. ఆయన వాయిస్ చాలా దారుణంగా ఉంది. ఆ వాయిస్ ద్వారా ఆయన ఎక్కడికి ఎవరు ఆయనకి అవకాశాలు అనేది ఇవ్వలేదని ఆయన దూరం పెట్టినారంట ఎవరిని? ఆ శామ్ స్మిత్ అనే వ్యక్తిని. ఈయన హర్ట్ అయ్యి చెప్తుంది కదా! ఈ క్లబ్‌లో చేరిన తర్వాత, సాతాను ఒక క్లబ్‌లో చేరిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఆయన ఎవరికీ కనపడలేదంట. ఎవరు? ఆ శామ్ స్మిత్ అనే వ్యక్తి. ఒక సంవత్సరం పాటు ఎవరికీ కనపడుకోకున్నట్లా కనుమరుగైపోయి మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత తిరిగి వచ్చినాడంట. ఎవరు? తిరిగి వచ్చిన తర్వాత ఒక పాటను కంపోజ్ చేసి అది సోషల్ మీడియాలో ఇడిస్తే ఎట్లా పోయింది తెలుసా ఆ పాట అది. తర్వాత ఆయన ఓపెన్ అయినాడు. ఏం ఓపెన్ అయింది తెలుసా? నేను సాతాను క్లబ్‌లో నేను వెళ్ళిపోయాను. నా ఆత్మని ఎవరికి అప్పగించుకున్నాను నేను? సాతానుకి అప్పగించుకోవడం ద్వారా నేను ఇలా ఈ పాటని కంపోజ్ చేసి ఈ పాట ఎంతోమంది చూడడం జరిగింది. ఆ పాట ఏదో కాదు, అన్‌హోలీ. కావాలంటే మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి, వస్తది ఆ పాట. ఈ పాట అన్‌హోలీ అంటే ఏం తెలుసా? నేను సాతానుని ఒక ఒక గుర్తు ద్వారా పూజిస్తారంటున్నా చూడండి. ఏ గుర్తు అది? ఇన్వర్టెడ్ కామా క్రాస్. ఆ క్రాసే అన్‌హోలీ. హోలీ కాదు, అన్‌హోలీ. ఈ అన్‌హోలీ అనే పాట ఏంటో తెలుసా? సాతానుడి పాట. ఈ సాతానుడి పాటని కంపోజ్ చేసి ఎవరు? ఆ శామ్ స్మిత్ అని కంపోజ్ చేసి యూట్యూబ్‌లో ఇడిస్తే ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చూసారో తెలుసా? అప్పుడు ఈయనకో పెద్ద పేరనేది వచ్చింది. ఈయనకి పెద్ద పేరు రావడమే కాదు, ప్రపంచంలో సింగర్స్‌కి ఇచ్చే ఒక గొప్ప అవార్డ్ అనేది వచ్చింది అది. ఆ అవార్డే గ్రామీ అవార్డు. పెద్ద పెద్ద వ్యక్తులే తీసుకోవాలి అలాంటి అవార్డు. ఈయన తీసుకున్నాడు ఎవరు? శామ్ స్మిత్. అంతకుముందు ఈయన వాయిస్ అనేది బాలేదని అనరు కదా! 1 ఇయర్ పాటు వెళ్ళిపోయి సాతానుకి ఆయన ఆత్మను అప్పగించుకొని తిరిగొచ్చిన తర్వాత శామ్ స్మిత్ ఎలా ఎదిగాడంట సాతానులో? ఒక అవార్డు తీసుకునే ఒక వ్యక్తిగా ఎదిగాడు. ఈ పాట ఆడియన్స్‌లో కంపోజ్ చేస్తున్నప్పుడు, ఆడియన్స్‌తో ఈ పాట పాడుతున్నప్పుడు అతని వ్యక్తి కొంచెం వేషం వేసుకొని వచ్చినట్టు. ఆ వేషం ఎలాంటిది తెలుసా? సాతాను వేషం. సాతాను వేషం వేసుకొచ్చి మీరు ఎవరిని ఆరాధించానని అంటున్నాడు అతను తెలుసా? నేను సాతాను లొంగిపోయినారు, మీరు కూడా సాతాన్ని ఆరాధించండి. ఈ పాట సాతానుకి సంబంధించిందే. మీరందరూ దీన్ని లైక్ చేశారంటే మీరు ఎవరిని లైక్ చేసినట్లు లెక్క ఇప్పుడు? సాతాన్ని లైక్ చేశారు కాబట్టి మీ ఆత్మల్ని మీరు మెల్లగా ఎవరికి అప్పగించుకోండి. ఇప్పుడు మీరు కూడా సాతానుకి అప్పగించుకోండి. ఇప్పుడు ఎవరైతే ఆ పాటలందరూ చూసారో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు సాతానుకి సంబంధించిన వాళ్ళు. కావాలంటే యూట్యూబ్‌లో వెళ్ళి అన్‌హోలీ అని సాంగ్ టైప్ చేసి చూడండి మీరు. ఎన్ని కోట్ల వ్యూస్ ఉంటాయో తెలుసా? వాళ్ళందరూ ఇప్పుడు సాతానుకి బానిసలైన వాళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు. ఎంతమంది అయితే చూసారో వాళ్ళందరూ. ఈ శామ్ స్మిత్ అనే వ్యక్తి ఒకడే అంటే కాదు, ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ట్రావిస్ స్కాట్. ఎవరు ఆ వ్యక్తి? ఈతను కూడా పాప్ సింగర్. ఈతను కూడా సేమ్ పరిస్థితి. 1 ఇయర్ పాటు ఎవరికి కనపడుకోకున్నట్లు పేడిసాడు. 1 ఇయర్ అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఒక పాట కంపోజ్ చేసిన తర్వాత వినండి ఇక్కడ. ఆ పాట ఎలా ఉందంటే ఎవరికి అర్థం కాని పాట అంట. అలాంటి పాట ఆయన స్టేజ్ పైన పాడుతుంటే ఎంతోమంది ఆ పాటను విని చనిపోయినారంట. అంత భయంకరమైన పాట. ఆ పాట ఏందో కూడా తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. అక్కడ ఉంటున్న కింద ఉంటున్న స్టేజ్ కింద ఉంటున్న ఆ పాట ఆపేయండి, ఆపేయండి అని అంటున్నారంట. ఎందుకంటే ఆ పాట వింటంటే కొంతమంది ఏదో లోకంలో వెళ్ళిపోతున్నారు. సాతాను వాళ్ళని ఏలుతున్నాడు. ఆ సాతానుడే మమ్మల్ని లాక్కుంటున్నాడు. ఒక నరకంలో వెళ్ళిపోయినాడు అనే ఫీలింగ్ వచ్చిందంట ఏ పాటను పాడుతుంటే. ఆ పాట అతను పాడుతుంటే. ఆ పాటను పాడి వినిన వాళ్ళందరూ ఏమైనారు అక్కడ కొంతమంది? ఆ పాటను విని అయిపోయినారు, నాశనం అయిపోయినారు. ఈయన ఆ స్టేజ్ పైన పాడుతుంటే ఆయన స్టేజ్ పై నుంచి దింపండి అని అన్నాడు ఎవరిని? ఇక్కడ కింద ఉంటే వాళ్ళందరూ. ఎందుకంటే ఆ పాట ఏంటో తెలీదు. ఏదో పాడుతున్నాడు అతని. ఆ పాట ఏంటని ఆతను అడిగితే అతను ఏమన్నాడు తెలుసా? నేను సాతానికి ఏం చేసుకున్నాను? నా ఆత్మను అప్పగించుకున్నాను. అందుకే వీళ్ళందరిని సాతానుతో పంపించేశాను వీళ్ళందరిని ఎక్కడికి? సాతాను దగ్గర పంపించేశాను. ఇప్పుడు ఎవరైతే ఆయన పాట విని వెళ్ళిపోయినారు చూడండి, నాశనమైనారు కదా! వాళ్ళ ఆత్మలు సాతానుకి అప్పగించాడంట ఎవరు? ఈ ట్రావిస్ అనే స్కాట్. చూడండి ఎంత భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. మీకు ఇన్ని డౌట్లు ఉంటే కావాలంటే ఆ పాటను కూడా సెర్చ్ చేయండి. ట్రావిస్ స్కాట్ అని వస్తాడు, యూట్యూబ్‌లో వస్తాడు అతను. ఈ వ్యక్తి ఎవరికి అప్పగించుకున్నాడో తెలుసా? అతని ఆత్మని సాతానుకి అప్పగించుకున్నాడు. ఆయన పాట విని పిచ్చోళ్ళైనారంట. పిచ్చోళ్ళంటే రియల్‌గా పిచ్చోళ్ళైనారు. అంత డేంజర్ పాట అది. దానికి ఎన్ని కోట్ల వ్యూస్ ఉన్నాయో తెలుసా? మళ్ళీ వాళ్ళందరూ ఏమైపోయినారో దేవుని విషయంలో సాతాను విషయంలో బానిసత్వాలుగా ఎదిగిపోయినారు. ఇంకో వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో కూడా సేమ్ ఇలాంటి కొన్ని విషయాలు వీళ్ళే కాదు, లేడీస్ కూడా ఉన్నారంట ఆ క్లబ్‌లో. ఏ క్లబ్‌లో?
లేడీస్ ఉన్నారు. లేడీస్ కూడా వాళ్ళ ఆత్మలు ఎవరికి అప్పగించుకున్నారు? సాతానికి అప్పగించుకున్నారు. ఇలా కొన్ని విషయాలు సాతానుడు ఈ వెబ్సైట్ల ద్వారా ఎవరిని వెళ్తున్నాడంటే ఇప్పుడు మనుషుల్ని ఏలుతున్నాడు. వాళ్ళు ఆత్మలు అప్పగించుకున్నారు. వాళ్ళు ఎవరికి? సాతానికి బానిసత్వంగా మారిపోయినారు. మరి వాళ్ళు చూస్తున్నాం మనం కూడా ఏమైపోయినాము? బానిసత్వాలుగా మారిపోయినాము. సీరియళ్ళు చూస్తున్నాము, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. ఇవే కదా టాపిక్. ఏమి 5వ పాయింట్ ఏమి? అల్లర్లు కూడిన ఆటపాటలు లేదా అల్లర్లు లేదా వినోదాలు. టీవీలో వినోదాలు వస్తాయా? దేవుని విషయాలు వస్తాయా? ప్రోగ్రామ్స్ తెలుసు కదా, అన్నీ ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మనం చూస్తున్నాము. ఇండైరెక్ట్గా సాతానుడికి బానిసలుగా మారిపోతున్నాం. సినిమాలు చూస్తున్నాము, ఇండైరెక్ట్గా సాతానుడికి బానిసలుగా మారిపోతున్నాం. సీరియల్స్ చూస్తున్నాము, ఇండైరెక్ట్గా సాతానుడికి బానిసలుగా మారిపోతున్నాము. అరే నేను చెప్తే ఇప్పుడు మానుకుంటారంటే మానుకోరు. ఎవరికి కావాలా? కానీ మీకు చెప్పేది మీరు మారండి అని కాదు నేను చెప్పేది ఇక్కడ. మీ ఆత్మని మీరు సాతానికి అప్పగించుకోవద్దండి. అరే సాతానికి అప్పగించుకుంటే త్వరలో మీరు బాగా ఎదుగుతారు పైకి, కానీ అప్పటికప్పుడే నాశనం అయిపోతారు. సాతాను భూమిపైన ఇడిచిన విషయాల్లో ఈ 3 విషయాలు ఎంత గొప్పవో, అలాగే టీవీలో వచ్చే ప్రసారమయ్యే అన్ని విషయాలు కూడా అలాంటివే. మనం చూస్తున్న ప్రోగ్రామ్స్ కానీ, మనం చూస్తున్న కామెడీ షోస్ కానీ, మనం చూస్తున్న కొన్ని డ్యాన్స్ షోస్ కానీ, పాటల షోస్ కానీ, సినిమాలు కానీ, ఇవన్నీ దేవునికి నచ్చుతాయా? ఇవన్నీ నచ్చేది ఎవరికి? మరి అంతగా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వెళ్తున్నారు తెలుసా? సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి, సీరియల్ చూసే ప్రతి వాళ్ళ మనసులో ఇప్పుడు సీరియల్ చూసుకుంటూ అనుకోండి నన్ను ఎవరు వెళ్తున్నారని, సాతానుడు వెళ్తున్నాడని. అట్లా అనుకొని సీరియల్ చూడండి. మీరు సినిమాలు చూసే ప్రతి ఒక్కరు దాన్ని అనుకొని సినిమాలు చూడండి. డాన్సులు వేసే ప్రతి ఒక్క షోని మీరు అలా చూసి వేసుకోండి. ఏం పుట్టాలి మీలో? భయం అనేది పుట్టాలి. నన్ను ఎవరు వెళ్తున్నారని? సాతానుడు వెళ్తున్నారని. ఏ విషయం ద్వారా? సీరియల్ ద్వారా. ఏ విషయం ద్వారా? సినిమాల ద్వారా. వాళ్ళంటూ గొప్పోళ్ళు కాదు కదా మనము. వాళ్ళ గొప్పోళ్ళు అయినారు దేని ద్వారా? సాతాను వాళ్ళ ద్వారా. సాతాను వాళ్ళకి సాతానికి ఆత్మని అప్పగించడం ద్వారా వీళ్ళు ఎలా అయినారు? వాళ్ళకి గొప్పోళ్ళు అయినారు. మనం అప్పగించుకుందామా సాతానికి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక వ్యక్తిని 2 రోజుల క్రితము పేద వ్యక్తిగా మనం చూసింటాం. చాలా కటిక దీనంలో ఉంటాడు ఆ వ్యక్తి. సడన్గా ఆ వ్యక్తి శ్రీమంతుడిగా మారిపోయినాడు. ఎందుకు? 10 రోజులకి అతను శ్రీమంతుడికి ఎలా అయ్యా? అడ్డదారిలో వెళ్తే ఇప్పొద్దేం రేపే అవ్వచ్చు. ఎప్పుడు? శ్రీమంతుడు మనం అడ్డదారిలో వెళితే అడ్డదారి నచ్చుతుంది ఎవరికి? సాతానుడికి. మనము అడ్డదారికి వెళ్ళి మనం కూడా శ్రీమంతులు అవ్వచ్చు. వెళదామా మళ్ళీ అడ్డదారిలో? రహదారిలో వెళదాము. ఏ దారిలో వెళదాం మనం? సాతానే ఒక దారిలో వెళదామా? రహదారిలో వెళదామా? దేవుని మార్గంలో వెళదాం అంటేమే కానీ కష్టం చాలా. ఇది ఇప్పుడు పోయి రేపే కదా సీరియల్ స్టార్ట్ అయ్యేది. సరే చూడండి, మనసు మీద ట్రై చేసుకొని చూడండి. కావాలంటే మీకే అర్థమవుతుంది. ఆపలేరు. నేను ఛాలెంజ్ చేస్తాను, కావాలంటే ఆపలేరు. రేపేమవుతుంది? ఎందుకంటే వాడు అట్లా టిప్స్ పెడతాడు. ఏ దాంట్లో? ఆ సీరియల్లో. రేపు వచ్చే సీరియల్ కూడా ఇప్పుడే చూపిస్తాడు. ఎందుకంటే రేపు చూడండి అని. అంత పిచ్చి పడిపోయింది ఎవరికి? ఎందుకంటే సీరియల్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తాము, ఆ సీరియల్ ఎపిసోడ్ ఇప్పుడు చూసేసాము, ఆపేయాలి కదా. ఇంకా రేపు వచ్చే ఎపిసోడ్ ప్రోమో కూడా ఇప్పుడు చూపించి రేపు వచ్చి టీవీ ముందు కూర్చోవాలి మనం మళ్ళీ. దేని చూసేకి? ఆ ఎపిసోడ్ని చూసేకి మళ్ళీ సీరియల్ని. అంత పిచ్చి ఏంటి నాకు అర్థం కాదు. సీరియల్ ఏముంది ఆ సీరియల్లో? నాకు అర్థం కాదు. అదే ఏడుపులు, అదే ల్యాక్ చేసుకోవడాలు. ఒక సీరియల్ని వేల పాటు ఎపిసోడ్ల పాటు దాన్ని సాగదీసి వాళ్ళు సాగిపోయింది కానీ మీరు కూడా సాగిపోతుంటారు. ఏమన్నా ఉద్ధరించినామంటే ఏం లేదు. సీరియల్ చూసి చెడిపోతున్నారు. అత్త కోడలని, మామ అల్లుడని ఇలా సీరియల్ చూసి ఏమవుతున్నాం? మళ్ళీ చెడిపోతున్నాం.
కొంతమంది సీరియల్ చూసుకుంటే ఏడుస్తుంటారు, అదే హైలైట్ ఇంకా చెప్పాలంటే. మళ్ళీ ఏమన్నా అడిగితే కింద వాళ్ళ క్యారెక్టరు వాళ్ళు చూసి మేము కూడా, వాళ్ళు చూసి మా క్యారెక్టర్ కూడా అదే ఉందట. అదే సాతానుడు మిమ్మల్ని భ్రమ పెట్టేది అదే. ఆ సీరియల్‌లో పుట్టించే క్యారెక్టర్ నీ ఎక్కట్లో ఉంటుంది. ఆ క్యారెక్టర్ నాదే అనుకుంటే నువ్వేమవుతావు? బాధపడతావు. ఆ క్యారెక్టర్ నటిస్తుంది ఎవరు? సాతానుకి అమ్ముకునే ఒక వ్యక్తి. దాన్ని చూస్తుంది ఎవరు? ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు. చూస్తున్నారా మళ్ళీ సినిమాలు? అది ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది. మా ఇంట్లో కూడా టీవీ ఉంది. మేము చూస్తుంటాము. కానీ లొంగిపోలేదు ఎప్పుడు దేనికి. ఒక క్రమం అనేది ఉంటుంది చూడండి. దానికి పద్ధతి ఏమంటే, రేపు ప్రేయర్ ఉందనుకోండి, ప్రేయర్కి రావాలా. ఎక్కడికి? ప్రేయర్కి రావాలా. లేదు ప్రేయర్ లేదు ఈరోజు ఆ సీరియల్‌లో స్వాతి ఏం చేస్తుందని చూడాలి నేను. ఆ స్వాతి ఏం చేస్తుందో, ఆ పాపని వేసేస్తుందా, విషయం బట్టి ఎత్తుందా, లేకపోతే కారుతో గుద్దుతుందా, ఆ ఎపిసోడ్ నేను ఏమవుతాను, మిస్ అవుతాను. నేను రాలేను ప్రేయర్కి. ఇది తప్పు. ఫ్రీగా ఉంటే చూడండి. అది చూడండి అని కూడా చెప్పలేను నేను గట్టిగా, మళ్ళీ నాకు ప్రమాదం అది. నేనైతే చూడొద్దనే అంటాను. ఎందుకంటే సీరియల్ ద్వారా నేను ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? సినిమాల ద్వారా నేను ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? డ్యాన్స్ షోల ద్వారా ఎవరు వెళ్తున్నారు నేను ఇప్పుడు? పాటల ద్వారా నేను ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? కామెడీ షోస్ ద్వారా ఎవరు వెళ్తున్నారు? ఇన్ని వెళ్తున్నారని మీరే చెప్తారు. ఏలిపించుకుంటాను నన్ను ఏలంటానే మీరే అంటున్నారు ఎవరికి? సాతానుడికి. ఇప్పుడు పోయి మళ్ళీ టీవీ ఆన్ చేస్తే అదే సినిమాలు, ఇప్పుడు పై టీవీ ఆన్ చేస్తే అదే సీరియళ్ళు. ఇప్పుడు సీరియల్ లేరులేండి. ఇప్పుడు దేవారము అవుతారు, రేపేస్తారు. రేపు 12 గంటలకు కూర్చుంటే రాత్రి అయ్యేంత వరకు లేరు ఇంకా. ఆ టీవీ ఎప్పుడు ఆఫ్ అవుతుందంటే 10 గంటలకు ఆఫ్ అవుతుంది కరెక్ట్. ఎందుకంటే 10 గంటలకు ఏమవుతాయి, ఈ సీరియల్ అన్నీ అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడు ఆన్ చేస్తారు? మళ్ళీ రేపు. ఇదే నా జీవితము. మన జీవితాలు ఎందుకు బాగుపడట్లేదంటే దీనికే. ఒకటే క్రమంలో మనం ఏమవుతున్నాము? వెళ్ళిపోతున్నాం. మన డైలీ జీవితంలో ఒకటే క్రమం. పొద్దున్న లేస్తే అదే టీ, అదే కాఫీ, అదే టిఫిను, పనికి పోయి వచ్చేది, కూర్చుంటే సాయంత్రం అవుతుంది 6 గంటలు కూర్చునేది, టీవీ చూసేది, టీవీలో ఆ సీరియల్ వస్తుంటాయి, దాన్ని చూసుకుంటా కంటిన్యూ అయ్యేది. మళ్ళీ రేపు పొద్దున్న లేసేది మళ్ళీ అదే. సోమవారం నుంచి శనివారం వరకు సీరియల్ అయితే, అరే ఈ పొద్దున్న కొంచెం బాగా దేవుని యందు బాగా కొన్ని గంటల సేపు పాటు కూర్చుంటారంటే, లేదు మాకు కాళ్ళు నస్తున్నాయి, మాకు చేతులు నస్తున్నాయి. సీరియల్ చూసేటప్పుడు కనపడవు కదా. ఎవరు చెప్తున్నాను నేను? సీరియల్ విషయాలు చెప్తున్నానా, దేవుని విషయాలు చెప్తున్నాను నేను? అరే మారండి అని నేను మీకు చెప్తున్నాను, లేకపోతే మారండి అని నేను నాకు చెప్పుకుంటున్నానా? బాగుపడండి అని మీకు చెప్తున్నానా, నేను బాగుపడతానని నాకు చెప్పుకుంటున్నాను నేను? సీరియల్ చూస్తే బాగుపడతారా? సినిమాలు చూస్తే బాగుపడతారా? ఇట్లే బాగా తలగా ఊపుతారు, పోయిందని మళ్ళీ చూస్తారు. ఒకటి గుర్తుంచుకోండి బాగా, సాతానుడు మామూలోడు కాదు. ఎందుకంటే ఆయన ఈ లోక అధికారి. ఎవరు ఈ లోక అధికారి అంటే? ఈ లోకంలో మనం ఉన్నాము. ఏ లోకంలో? ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోక అధికారి ఆయన అయినాడంటే, మళ్ళీ ఆయన అదనంలో కాక మనం ఎవరు అదనంలో పోతాం మరి? అన్యజనులు అంటే పర్లేదు, అన్యజనులకు అదే పని. వాళ్ళు టీవీలు చూస్తారు, వాళ్ళ సినిమాలు చూస్తారు, వాళ్ళ పాటలు పాడతారు, వాళ్ళు డ్యాన్సులు చేస్తారు, వాళ్ళు ఏం చేసినా కానీ నడుస్తుంది. క్రైస్తవులు మనం పాటలు పాడితే నడుస్తుందా? పాడండి, ఏ పాటలు? దేవుని పాటలు పాడండి, వినండి. ఏది దేవుని మాటలు వినండి, చూడండి. దేవునికి సంబంధించిన విషయాలు చూడండి. లేదు అదే అంటే, నేను అంటున్నాను కదా, పందికి ఏది ఇష్టము? బురదే ఇష్టము, మనకి సీరియలే ఇష్టం. అర్థం చేసుకోండి. డైరెక్ట్గా పందే అని అన్నాను మిమ్మల్ని. వీడియోని వీక్షిస్తున్న వాళ్ళు కూడా నేను పందే అని తిరుగుతున్నా. పందికి బురద ఎంత ఇష్టమో మనకి సీరియల్ అంత ఇష్టము, మనకి సినిమాలు అంత ఇష్టము, మనకి కామెడీ షోస్ ఇష్టము, కొన్ని ప్రోగ్రామ్స్ ఇష్టము, టీవీలో వచ్చే ప్రసారాలన్నీ అన్ని విషయాలు మనకి ఇష్టము. అవన్నీ ప్రసారం చేయించేది కేబుల్ టీవీ అనుకుంటున్నారేమో. కేబుల్ టీవీ వాడు అనుకుంటున్నారు, కాదు. అవన్నీ ప్రసారం చేయించేది కేబుల్ టీవీ వాడు కాదు. అవన్నీ ప్రసారం చేయించేది సాతానుడు. నిన్ను పరిపాలిస్తుంది ఇప్పుడు సాతానుడు. హెచ్చరించే బాధ్యత నాది. వినడం వినకపోవడము మీది. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటే.
చెప్పండి మీరు దేన్ని, సువార్తను మీరు ప్రకటించండి, అంతేగాని వాళ్ళ బలవంతం మాత్రం అస్సలు చేసేకి పోద్దండి. నమ్మితే రక్షింపబడతారు, నమ్మకపోతే శిక్షింపబడతారు. రక్షింపబడ్డాము, మళ్ళీ మనము ఏమవుతున్నాం, మళ్ళీ శిక్షింపబడుతున్నాము. దేని ద్వారా? సాతానుడి ద్వారా. ఆయనకి మనము బానిసలుగా మారిపోయినాం. దేవునికి మనం బానిసలుగా ఉండము. ఎవరికి బానిసలుగా ఉంటాం మనము? ప్రస్తుత కాలంలో ఇదే జరుగుతున్నాయి. మనమే కాదు, ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళు కానీ, అలాగే ప్రపంచంలో ఉంటున్న వాళ్ళందరూ కానీ దేవునికి వాళ్ళు బానిసలుగా లేరు. ఎవరికి బానిసలుగా ఉన్నారు? వాళ్ళందరూ సాతానుడికి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడైనా క్రమాన్ని కొంచెం మార్చుకోండి. ఇప్పుడైనా కొంచెం పద్ధతిని మార్చుకొని టీవీలకి అతుక్కుపోకున్నట్లా దేవుడు చంపే కొన్ని విషయాలకి మీరేం చేయండి, దేవుడు చెప్పే కొన్ని విషయాలకి మీరు ఏమైంది, నడుచుకోండి. ఎప్పుడైనా బైబిల్ ఇంట్లో ఓపెన్ చేశారా? ఓపెన్ చేసి చదువునారా? టీవీనే 24 గంటల సేపు మోగుతుంటే ఇంకెప్పుడు చేస్తారు దాన్ని? నాకు అర్థం కాదు బైబిల్ని. ఇక్కడ ఎంతమంది చదివేకి వస్తుంది? చూస్తారా? అదే అంటున్నా. ఓపెన్ చేసన్నా చూస్తున్నారా అంటే లేదు. చదువునారా అంటే లేదు. ఎలా వస్తుంది మళ్ళీ? వినటం వల్ల విశ్వాసం అని అంటే కదా. మళ్ళీ మీరు దీనిలో ఓపెన్ చేసి వింటేనే విశ్వాసం వస్తుంది. సరే అట్లానే వస్తారంటే లేదు. వారంకి ఒకసారి వస్తే విశ్వాసం వస్తుందా మీకు? వారంకి ఒకసారి, వారం ఇది ఆదివారము, ఇప్పుడైనా కొన్ని గంటల సేపు కూర్చుంటారంటే లేదు, పోతామంటారు. సరే ఇప్పుడైనా విశ్వాసం, వినటం వల్ల విశ్వాసం మీకు వస్తుందా అంటే వస్తుందా? ఇప్పుడు విన్నారు బాగా, ఈ విశ్వాసం వారం అంతా సరిపోతుందా మీకు? సరిపోతుందా? సర్లే గురువారం మళ్ళీ ఏమవుతారంటారు? కూడుకుంటారంటారు. గురువారం కూడా కూడుకోవట్లేదు. లేదు, 2 వారాలే కూడుకోవట్లేదు సరిగా. నేను దాని గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ఈ సాతాను ఒక ఆధీనంలో మనం ఏం కాకూడదు, వెళ్ళిపోకూడదు అనే విషయాలు మనం గుర్తించుకొని, ఈ 5th పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏది? అల్లర్లు లేదా వినోదాలు, రియార్డ్స్ లేదా ఎంటర్టైన్మెంట్. ఈ విషయాల్లో మనం ఉన్నామా లేదన్న జాగ్రత్తగా మనమే ఎంచుకోవాలా. నేనున్నాను, నన్ను నేనే హెచ్చరించుకొని, ఒకవేళ ఉంటే నన్ను నేనేమవుతాను, మార్చుకుంటాను. ఒకవేళ మీరుంటే మిమ్మల్ని మీరు హెచ్చరించుకొని మిమ్మల్ని మీరు మార్చుకునే ఒక అవకాశం మీలో రావాల. ఒకవేళ రాకపోతే సాతానుకు మనం కుక్కలుగా ఉండిపోతాం. ఆయన మనకి బిస్కెట్ ఎత్తాడు. కుక్కలకి బిస్కెట్లు వేస్తాడు కదా యజమానులు. సాతానుడు మనకి బిస్కెట్లు ఇస్తున్నాడు. ఆ బిస్కెట్లే ఈ ప్రోగ్రామ్స్, ఆ బిస్కెట్లే ఇవన్నీ సీరియల్స్. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకున్నట్లా